ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఎల్నినోతో ప్రాజెక్టులన్నీ వెలవెలబోతుంటే సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లా మాత్రం కళకళలాడిపోతోంది. గోదావరి జలాలతో జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు జలకళను సంతరించుకోవడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. అటు తెలుగు రాష్ట్రాల మధ్య కీలక వారధిగా మారుతున్న దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ఖమ్మం జిల్లాకు మణిహారం కాబోతోంది. శరవేగంగా జరుగుతున్న ఖమ్మం జిల్లా అభివృద్ధిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాలు, దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేతో అభివృద్ధికి ఖమ్మం కేర్ ఆఫ్ అవుతోందని ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుంది. ప్రత్యేకించి ఖమ్మం జిల్లా వాసుల దశాబ్దాల కళ నెరవేరింది. గోదావరి జలాలు జిల్లాకు చేరుకున్నాయి. సీతారామ పంప్ హౌస్ లో ఆన్ చేయడంతో గత 2 వారాలుగా 1600 క్యూసెక్ల నీరు విడుదలైంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా ఎన్ఎస్పీ రెగ్యులేటరీ ఎగువ భాగంలోకి గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయి. దీంతో వైరా రిజర్వాయర్, లంకా సాగర్, ఎన్ఎస్పీ ఆయకట్టు కళకళలాడుతోంది. సుమారు 181,000 ఎకరాలకు నీరు అందుతోంది. ఖమ్మం జిల్లా రైతాంగం ఇప్పటి వరకు నాగార్జున సాగర్ నుంచి వచ్చే కృష్ణా జలాలపైనే ఆధారపడి సాగు చేస్తుండగా ఇప్పుడు సీతారామ పరుగులతో తొలిసారి గోదావరి జలాలను వినియోగించుకుంటున్నారు. వాస్తవానికి ఎల్నినో ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కి చేరుకుని వెలవెలబోతున్నాయి. కానీ ఖమ్మం జిల్లాలోని రిజర్వాయర్లు మాత్రం గోదావరి జలాలతో కొత్త కళను సంతరించుకున్నాయి. తాగునీటి అవసరాల కోసం ఖమ్మం జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నింపుతూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు, రాజీవ్ లింక్ కెనాల్ తో ఖమ్మం నియోజకవర్గానికి గోదావరి జలాలు రావడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. మంచుకొండతో పాటు ఇతర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో చెరువులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఓవర్ఫ్లోను మున్నేరులోకి మళ్లించడం ద్వారా ఖమ్మం ప్రజల తాగునీటి అవసరాలు తీర్చబోతున్నారు. ఇక గోదావరి జలాలు ఖమ్మానికి చేరుకోవడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజీవ్ లింక్ కెనాల్ కేవలం 90 కోట్లతో దవితే 2 లక్షల ఎకరాల పంటను పండించేటటువంటి అవకాశం నాకు దక్కింది. ఇది నిజంగా నీటిపారుదల రంగంలో ఒక మెరాకిల్, ఒక అద్భుతం. ఆ దేవుడి దయ వల్ల ఈనాడు మీ ఖమ్మం పట్టణానికి గోదావరి జీలు తీసుకొచ్చేటటువంటి నా జీవితంలో ఇది మరపురాని సంఘటన అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తాం. మంచుకొండ ఓవర్ఫ్లో అయితే చెరువు, మంచుకొండ చెరువు అది మున్నేరులోకి వస్తుంది. మున్నేరులోకి వస్తే ఖమ్మం పట్టణానికి కూడా కావాల్సిన డ్రింకింగ్ వాటర్ని కూడా మనం చేసుకోవచ్చు. మరోవైపు తెలుగు రాష్ట్రాల మధ్య మరో కీలక వారధిగా మారుతున్న ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులను కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా 10 రోజుల్లో ఖమ్మం దేవరపల్లి హైవే ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో రానున్నట్టు మంత్రి తుమ్మల ప్రకటించారు. ఇప్పటికే వైరా నుంచి దేవరపల్లి వరకు రాకపోకలు జరుగుతున్నాయని తెలిపారు. ఖమ్మం పట్టణ పరిధిలోనే దంసలాపురం దగ్గర ఆర్ఓబి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. ఆగస్టు 1 నుంచి ఇది కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఫలితంగా ఖమ్మం నగరంలో ట్రాఫిక్ తగ్గుతుందని, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేతో జిల్లాలో పరిశ్రమలు, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయని తెలిపారు. రాజమండ్రి, వైజాగ్ వెళ్లేందుకు దూరం, సమయం తగ్గుతుందన్నారు మంత్రి తుమ్మల. ఆగస్టు 1 నుంచి ఖమ్మం పట్టణాలతో పాటు వైరా, అదేవిధంగా కల్లాడ, సత్తుపల్లి మెయిన్ రోడ్ లో ఉన్న ప్రధాన నగరాలకి ట్రాఫిక్ కష్టాలు తగ్గిపోతాయి. ఉపాధి పెరిగేటటువంటి అనేక అంశాలు పెరిగిపోతుంటాయి. ఈ జాతీయ రహదారి పక్కన రైతులు పండించేటటువంటి పంటలు కావచ్చు, అదే విధంగా ఉపాధి పొందేటటువంటి యువకులు కావచ్చు, ఇంకా యాన్సిలరీ కావాల్సినటువంటి అన్ని అంశాలు కూడా ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ పక్కకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే వరంగా మారబోతున్నాయి. గోదావరి జలాలతో ప్రజల చిరకాల వాంఛ తీరడంతో పాటు అభివృద్ధిలోనూ ఖమ్మం జిల్లా పరుగులు పెడుతుంది.